కృష్ణాంజలి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదు. కృష్ణాంజలి గారు రెస్పాండ్, ముగ్గురు మాటలు అవండి. వర్మ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అని అంటే ఇటు కూటమే, లేదు అంటే ప్రతిపక్షమా, అంటే కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు, లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవి తప్ప ఇక ఏమీ రాజకీయమే లేదు అనేటువంటి ఒక ధోరణి ముందుకు వెళ్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచిదైనటువంటి ధోరణి కూడా కాదు. ఎందుకు అని అంటే, సరే మిగతా వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద వాళ్ళు ఏం చేయకపోతే అసలు ఎటువైపు ఆలోచన కూడా ప్రజలను చేయనీయకుండా వీళ్ళు పూర్తిగా 5 ఏళ్ల పాటు రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్య ఇప్పుడు పోటీ ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరి పరిస్థితి ఏంటి, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధీమా ఏంటి అనే దాని మీద మనం చర్చిస్తున్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా ఒకటేనండి, ఇది మేకపోతు గాంభీర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది 100కు 100%. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇది నా కామెంట్ కాదు, ఇది నేను పరిశీలించినటువంటి అంశం. ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి తను సిద్ధం సభలు పెట్టడానికి ముందే మొదలుపెట్టినటువంటి తన స్లోగన్ని ఇందాక రఫీ గారు చెప్పారు కాబట్టి అందరికి తెలుసు. మాకు 151 నుంచి 175కి వెళ్ళిపోతున్నాం, అసలు మాకు తిరుగులేదు, ఇక చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతాడు, నారా లోకేష్ మళ్ళీ ఓడిపోతాడు, ఇట్లాగా వీళ్ళంతా కూడా ఒక సైకలాజికల్ మైండ్ గేమ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి నడిపించాడు. నిజంగాగిన ఇప్పుడు కనకారావు గారు చెప్తున్నట్టుగా మా ప్రభుత్వం బాగుంది, పాడి ఆవు కోసం ఎదురు చూస్తున్నారు, అవి ఇవన్నీ చెప్తున్నప్పుడు నిజంగాగిన అది పాడి ఆవే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకు ఎందుకు పడిపోయింది? ప్రజల అమాయకులు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పులన్నీ కూడా చాలా పగడ్బందీగా వాళ్ళు ఎవరికి వాత పెట్టాలి, ఎవరికి మన గద్దె మీద కూర్చోబెట్టాలనేటువంటి విషయాల మీద చాలా పక్కాగా ఉన్నాయి. మీరు చెప్తున్నారు కదా, పేదలందరూ కూడా పెడతామంటేనేమో ఆశ ఉంటుంది, కొడతామంటే భయం ఉంటుంది అనేటువంటి చెప్పారు. మరి అందుకే మరి 2019లో అవకాశం ఇచ్చారా అంటే, ఆ రోజున మీకు అవకాశం ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు లాగా పరిపాలిస్తాడేమో జగన్మోహన్ రెడ్డికి కూడా అని పాదయాత్రలో చెప్పినటువంటి అంశాలన్నిటిని నమ్మి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రిగా అట్రప్లాప్ అయ్యాడు. ఆ రోజున ప్రజలకు దూరం అయ్యాడు. అదే విధంగా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారం లేదు, కనీసమైనటువంటి మౌలిక వసతుల కల్పన లేదు. ఏ విషయంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా కనీసమైనటువంటి మార్కులు పొందలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి రాకుండా ఈ రోజున మూలలో కూర్చోబెట్టాడు ప్రజలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర తర్వాత ఒకవేళ ఈ ప్రభుత్వము ఫెయిల్ అయిందో లేకపోతే ఇంకోటో ఒక అంచనా వేద్దాం, ఎందుకంటే వీళ్ళకు కూడా మనం 100% మార్కులు ఇవ్వలేము. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో పోల్చినప్పుడు ఈ సంవత్సరంన్నర పాలన మనం చూస్తే వైసీపీకి బెస్ట్ మార్కులు వచ్చినటువంటి సెక్టార్ ఏంటి? వాళ్ళకి సంక్షేమం. మరి సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో మొదట 6 నెలలు గోల పెట్టారు, సూపర్ 6 లేదు, అది లేదు, ఇది లేదు, మొన్నటి వరకు కూడా గోల పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి సంక్షేమ విషయంలో ఒక 2 స్కీమ్స్ తప్ప దాదాపుగా సంక్షేమానికి సంబంధించినటువంటి విషయంలో బెస్ట్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా వీళ్ళు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కదా. మరి సంక్షేమం బాగానే అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలా ఆ డెవలప్మెంట్ వాళ్ళు వదిలిపెట్టేశారు. వీళ్ళని ఈ వైసీపీ వదిలిపెట్టిన డెవలప్మెంట్ వీళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు ఏంది, వ్యవహారం ఏంది నాకు అని చెప్పారు. తర్వాత మీరు నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్య విషయంలో ఆ రోజున పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీట్ చేసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము డిఎస్సి దగ్గర నుంచి ఇప్పుడు ప్రముఖమైనటువంటి కంపెనీలు గూగుల్ దగ్గర నుంచి, టీసీఎస్ దగ్గర నుంచి, మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి మొత్తము ఆంధ్రప్రదేశ్కి క్యూ కట్టేటువంటి ఒక ప్రయత్నము, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది, ఒక భరోసా, ఒక డెస్టినీ అనేటువంటిది హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే తర్వాత ఇప్పుడు విశాఖపట్నమో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ కింద ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంత డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఈ విధంగా ముందుకు వెళుతున్నప్పుడు భవిష్యత్ అంతా విద్యార్థి యువజనులకు అంతా మనకు భవిష్యత్తు ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితిలో ఇంకొక వైపున అమరావతి నిర్మాణము, పోలవరం పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ ప్రజలు చూసేదానికి అవకాశం ఉంటుంది? మనం ఒక రీజన్ ఒకటి ఆలోచిద్దాం. ఏ విధంగా అవకాశం లేదు? పోనీ ఈ 15 నెలల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఏవైనా సరే గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని ఏవైనా ప్రయత్నం చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుల మీద తప్పులు చేశాడు, జైలు యాత్రలు చేశాడు,
మొత్తం జైలు యాత్రలన్నీ అటర్ ఫ్లాప్ షోలు. అది ప్రజలందరూ తిరస్కరించినటువంటి అంశం. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, కుంభకోణాలు అవన్నిటిని మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆయనంతటా ఆయన చెప్పుకున్నట్టు అయిపోయింది. ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేసి, ఇదిగో మా వాళ్ళందరిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ తప్పులు చేస్తే అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ఇప్పుడు వచ్చింది కూడా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ అప్పుడు వచ్చాడు. తుఫాన్ అప్పుడు వచ్చి మళ్ళీ వెనక్కిపోయాడు, బెంగళూరు పోయాడు, మళ్ళీ వచ్చాడు. నిన్న డీజేలు పెట్టుకొని ఇవన్నీ వెళ్ళి ఆయన చేసినటువంటి పని. ఇప్పుడు రైతుల్ని వెళ్ళి వాళ్ళ సమస్యల మీద మాట్లాడటం మంచిది. దాంట్లో ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కూడా ఏం చెప్పాడు, మీరు ఏదైనా ఉంటే సమస్యలు చెప్పండి, మేము కూడా ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరిస్తామని అన్నారు తప్ప మీరు ఎందుకు వస్తున్నావు, నువ్వు రావద్దనే వాళ్ళు ఏం చెప్పట్లేదు ప్రభుత్వం. కానీ ఈ డీజేలు పెట్టుకొని ఈ వ్యవహారం పెట్టి ఎడావుడి చేసి నాకు ఇంకా బలం ఉంది, నాకు బలం ఉంది, నా వెనకాల జనం వస్తున్నారు, ఇవి చెప్పుకొని ఏంటి ప్రయోజనం? ఇదంతా కూడా ఊరికే డప్పులు మోగించుకున్నందువల్ల, ఈ డప్పుల సౌండ్, ఈ తాటాకు చప్పుళ్ళ వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు మీకు ఎన్నికలు లేవు, 11 సీట్లు 12 సీట్లు కావు, మీకు ఏ విధంగా అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎందుకు ఈ డప్పుల శబ్దాలు? రేపో మాపో జోగి రమేష్ ని పరామర్శించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఎజెండా, జగన్మోహన్ రెడ్డి ఎజెండా. అందుకని ఇప్పుడు ఆయన బెంగళూరు నుంచి వచ్చాడు. నేను ఎందుకంటే పరామర్శించే తప్పు అని నేను అనను, ఆయన పరామర్శించేంత వీళ్ళనే కదా. ఈ ఎవరైతే తప్పులు చేశారో, అక్రమాలు చేశారో, అవినీతి చేశారో వాళ్ళ 5 ఏళ్లకు సంబంధించినటువంటి విషయాలు, ఏ నాన్నదాండలు వాళ్ళు చేసినటువంటి తప్పుల వల్ల అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి ఈవీఎంలు పగలగొట్టారో వాళ్ళందరినీ ఇప్పుడు ఈయన పరామర్శిస్తాడు. అయ్యా మా ప్రభుత్వం, మేము ఇలాంటి వాళ్ళం, మా పార్టీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వీళ్ళే మా నాయకులు, భవిష్యత్తులో మరి మేము ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తాం అని చెబుతుంటే మరి ప్రజలు ఏ విధంగా అవకాశం ఇస్తారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. నేనైతే గ్రౌండ్ లో పరిశీలించిన దాని ప్రకారంగా తెలుగుదేశము, జనసేన వాళ్ళు చెప్తే ఒక ఎగ్జాగరేషన్ అనుకుని ఏమో చెప్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నేను ఒక న్యూట్రల్ పర్సన్ గా నాకున్నటువంటి అబ్జర్వేషన్ లో వాళ్ళకి 40% ఓట్లు వచ్చే మాట వాస్తవం. మొన్న ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎప్పుడైతే సిద్ధం సభలో ఈ హడావుడి వ్యవహారంలో కొంత గందరగోళానికి గులైనటువంటి వాళ్ళు, అదే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొని ఎవరైతే పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, ఇలాంటి దిగువ చాలా పేద వర్గాలు ఉంటాయో వాళ్ళు చాలా సింపతిగా ఉండి, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి ఇంత మాకు చేశాడు అనే దాని మీద ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఓటర్లు అందరూ కూడా ఈ రోజున కనీసంగా అంటే 40% ఓట్లలో 10% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ 18 నెలల కాలంలో దూరమైనవి అనేటువంటిది గ్రౌండ్ లో నేను పరిశీలించినటువంటి అంశాలు. ఎందుకు దూరం అవుతాయా, కారణం ఏంది అని అంటే ఒకటేనండి. దీంట్లో కూడా రీజన్ ఇందాక కనకారావు గారు చెప్పింది, పేదవాళ్ళకి పెడతామంటే ఆశ ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది, వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. కూటమితో ఉంటేనే, తెలుగుదేశంతోనో జనసేనతోనో ఉంటేనే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఏవైనా వస్తాయి. లేదు అని అంటే ఒకవేళ ఎవరేమో అనేటువంటి భయం కూడా ఉండొచ్చు. ఇదే ఎలాగో రాజకీయాల్లో సర్వసాధారణంగా వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు అదే చేశారు, ఇప్పుడు వీళ్ళు కూడా కొంత అదే చేస్తారు. పేద వర్గాలు మనం ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, వైసీపీ సమైనటువంటి దాంట్లో వాళ్ళు చేసినటువంటి నష్టం వల్లే మనం ఇంత నష్టపోయాం కదా. ఇప్పుడు నేను మొన్న అడిగితే మేము 5 ఏళ్ళు చూసుకోండి, ఒక్క బోరే లేదు, ఒక రోడ్డు వేయలేదు, ఇది ఎప్పుడో వేసిన రోడ్లు తప్ప ఇంకోట్లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాకు ఇవన్నీ చేస్తాం. మేము అందుకనే ఆ రోజున వైసీపీకి ఓట్లేసాం. వేసిన తర్వాత మేము బుద్ధి వచ్చి మళ్ళీ తర్వాత ఆటోమేటిక్ వైసీపీగా ఉండే ఆ రోజున కాదు అని కూటమికి వేసాం. ఇప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ గానే ఉంది అనేటువంటి అంటే ఫుల్లీ సాటిస్ఫాక్షనా? ఇది 3 ఏళ్ల పాలన తర్వాత ఏమైనా వ్యతిరేకత ఉంటే, అసంతృప్తి ఉంటే వీళ్ళ మీద కూడా కొంత బయటపడేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు తప్పులు సరిదిద్దుకోలేదు అనుకోండి, వీళ్ళు వాళ్ళు చేసినట్టే తప్పులు చేసి అవినీతి పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితికిన, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు సంబంధించినటువంటి అవినీతి దీన్ని అదుపు చేయలేనటువంటి పరిస్థితికిన ఉంటే ఖచ్చితంగా కూటమికి కూడా ప్రజలు తిరస్కరించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజున సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉంది. ప్రతి కరప్షన్ వెనక జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చేసినటువంటి కరప్షన్ కి అది స్టేట్ వైడ్ గా అందరూ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ రోజున అదే కరప్షన్ కూటమి ప్రభుత్వంలో కూడా నడుస్తుంది. ఇది డీసెంట్రలైజ్ అయింది. ఇక్కడ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ వచ్చింది, ఎంపీలకు స్వేచ్ఛ వచ్చింది, ఇష్టారీతిని చేస్తున్నారు. అప్పుడు 2 ఏరా అయితే పళ్ళోడ కొట్టుకుంటాననేటువంటి విషయానికి ప్రజలు ఒక అవగాహనకు వచ్చే ప్రమాదం కూడా భవిష్యత్తులో